హాయ్ గైస్, దిస్ ఈస్ దుర్గారావు. సో జనరల్గా ఏంటంటే మన ఛానల్ ఏంటంటే మనీ ఎర్నింగ్ స్కిల్స్ రిలేటెడ్గా చాలా వీడియోస్ అనేది తీసుకొస్తున్నాను. సో అందులో భాగంగా ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనేది అయితే మీతో పాటు నేనైతే షేర్ చేసుకుంటాను. సో ఇంతకీ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆర్టికల్ రైటింగ్. సో ఇక్కడ ఏంటంటే మనం ఒక కంటెంట్ లైక్ ఒక ఆర్టికల్ని రాసి దాన్ని మనం సెల్ చేయడం ద్వారా మనకి ఎంత అమౌంట్ వస్తుంది, లైక్ ఒక ఆర్టికల్ రాసి వేరొకరికి మనం ఇవ్వడం ద్వారా మనకి ఎంత అమౌంట్ వస్తుంది అంటే నెలకి ఈజీ ఒక 20,000 to 50,000 అమౌంట్ అనేది అయితే సంపాదించవచ్చు. సో రకరకాల బేస్ ఉంటాయి. ఇక్కడ ఆర్టికల్ రాయడం, మీరు ఆ ఆర్టికల్ని సేల్ చేయడం, లేదంటే మీకు ఫ్రీలాన్సింగ్ రిలేటెడ్గా చాలా మంది కస్టమర్స్ అనే వారైతే ఉంటారు. సో వాళ్ళ కోసం మీరు రాయడం, సో ఇవన్నీ కూడా ఒక రకరకాల అంటే మనకి స్టెప్ బై స్టెప్ ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది. సో మీరు ఏ విధంగా రాయాలి, తర్వాత ఆర్టికల్ని ఏ విధంగా సేల్ చేయాలి అనే కాన్సెప్ట్ మొత్తం మీకు ఫర్దర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే మీరు కంటెంట్ రైటింగ్ లైక్ ఆర్టికల్ రైటింగ్ అనేది అయితే మీరైతే రాయడం నేర్చుకోవాలి. సో ఏ విధంగా ఆర్టికల్ రాయాలి అనేది అయితే మనకి యూట్యూబ్లో చాలా రకరకాల వీడియోస్ అనేవి అయితే వస్తున్నాయి. సో అదేవిధంగా యూట్యూబ్లో మీరు వీడియోస్ చూస్తుంటారు కదా. సో హౌ టు రైట్ కంటెంట్ లైక్ ఆర్టికల్స్ ఏ విధంగా రాయాలంటే వన్స్ మీరు ఆర్టికల్ రైటింగ్ అని నేర్చుకున్నట్లయితే ఫర్దర్గా మీరు ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, సో మీకు ఎవరు అమౌంట్ ఇస్తారు అనే దానిపైన అయితే మీరు కంప్లీట్గా దానికి సంబంధించిన ఒక వీడియో లింక్ అనేది అయితే నేనైతే డిస్క్రిప్షన్లో అనేది నేనైతే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది, అంటే డిస్క్రిప్షన్లో వచ్చడం అయితే జరుగుతుంది. ఆ వీడియో కానీ మీరు కానీ క్లిక్ చేసి చూసినట్లయితే మీకు ఫర్దర్గా కంప్లీట్ డీటెయిల్స్ అనేది అయితే మీకు అయితే తెలుస్తుంటుంది. సో ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ అనేది సరిగా రాకపోతే మీరు కామెంట్ చేయొచ్చు, లేదంటే డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన వాట్సాప్ గ్రూప్ లింక్ ఏదైతే ఉందో సో దాన్ని మీరు క్లిక్ చేసి నన్ను కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అన్నమాట. నేను ఫర్దర్గా లాస్ట్ ఎండ్ వరకు అయితే గైడ్ చేస్తాను ఈ విషయంలో. సో ఓకే, ఈ విధంగా మీరు నెలకి ఎంత లేదన్నా సరే ఇక్కడ సమ్ వీడియోస్ ఉంటాయి, ఆర్టికల్ రాస్తూ లక్షలలో సంపాదించవచ్చు. సో ఈ విధంగా అమౌంట్ అనేది అయితే జనరేట్ చేయవచ్చు అన్నమాట. అంటే డిపెండ్గా మీరు రాసే కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ కానీ పర్ఫెక్ట్గా ఉండి మంచిగా ఉన్నట్లయితే సో ఈ విధంగా మీరు అమౌంట్ అనేది అయితే జనరేట్ చేయవచ్చు. సో జనరల్గా మీరు ఇక్కడ చూసినట్లయితే ఒక ఆర్టికల్ అంటే లైక్ యావరేజ్ అంటే ఇంటర్మీడియట్ పర్సన్ నెలకి ఎంత సంపాదిస్తారంటే సో జనరల్గా ఇక్కడ చూడవచ్చు మనకి ఒక 15,000 to 50,000 పర్ మంత్ ఈ విధంగా ఆర్టికల్ రాస్తూ కూడా ఎర్న్ చేసే వాళ్ళు అయితే ఉంటారు అన్నమాట. ఇక్కడ ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నమాట. అసలు మనం కంటెంట్ ఈ ఆర్టికల్ అనేది దేని మీద రాస్తున్నాము, సో ఎవరికి యూస్ఫుల్గా ఉంటుంది, ఇటువంటి విషయాలన్నీ కూడా ఎప్పుడైతే మనం పర్ఫెక్ట్గా తెలుసుకున్నామో సో అప్పుడే మన ఆర్టికల్ని బై చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ విధంగా చాలా అమౌంట్ అనేది మనమైతే ఈజీగా సంపాదించవచ్చు అన్నమాట. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ వీడియో కానీ నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి. సో మీ ఫ్రెండ్స్కి యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ ఫర్దర్గా ఏంటంటే ఇటువంటి మనీ ఎర్నింగ్ స్కిల్స్ రిలేటెడ్గా మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ అయితే డెఫినెట్గా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? అండ్ థ్యాంక్ యూ అండ్ బాయ్.